జునమ్మా లే, మార్నింగ్ అయిపోయింది. 5 minutes లేదు, ఏం లేదు. లే లే లే, ఎంతసేపు పడుకుంటావు? లేసి ఆడుకుందాము, మిల్క్ తాగుదాము. మున్ను ఎప్పుడూ లేచేశాడు, నీకంటే ఫస్ట్ మున్నువే. దా లే, కమ్ రా, ఫాస్ట్గా బెడ్ దిగేసిరా. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్. సో సమ్మర్ వచ్చేస్తుందంటేనే అందరి మామ్స్కి గుండెల్లో దడదడ రైలు పరిగెడుతూ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఇంకా సమ్మర్ హాలిడేస్ గట్టిగా 2 months వరకు ఇస్తున్నారు. ఎండలు కూడా చాలా ఉన్నాయి. సో పిల్లలు ఇంట్లోనే ఉండాలి, బయటికి కూడా పంపించలేము, తీసుకెళ్ళలేము. సో ఏదైనా అవుటింగ్ ప్లాన్ చేయాలన్నా కూడా కొంచెం కష్టంగానే ఉంది. సో విలేజ్కి అలా ప్లాన్ చేస్తున్నా, బట్ స్టిల్ మనం ఇంట్లోనే పిల్లల్ని బిజీగా ఎలా పెట్టాలి, సో వాళ్ళతో పాటు మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి చిన్న చిన్న యాక్టివిటీస్ అలాంటివి కూడా చేయాలి. సో ఈ వీడియో వాచ్ చేయండి. ఈ వీడియో చూస్తే మీకు బోల్డ్ అని ఐడియాస్ నేను ఇస్తాను. సో అంటే మీకు తెలిసిన ఐడియాస్ కూడా కింద కమెంట్స్ చేయండి, ఏం చేస్తే బాగుంటుంది. ఒకటి స్విమ్మింగ్, డెఫినెట్లీ స్విమ్మింగ్ అని అనుకుంటున్నాను. వాడికి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం, వాటర్ అంటే చాలా ఇష్టం, కాబట్టి అదొక యాక్టివిటీ అనుకుంటున్నాను. అది కాకుండా డేలో 1 గంట వరకు అలా బిజీగా ఉండేలాగా యాక్టివిటీస్ అనుకుంటున్నాను. కొన్ని యాక్టివిటీస్ ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో చూద్దాం. ఫస్ట్ అయితే మా వాడికి పాలు కాగబెట్టేసి పాలు తాగిపించేయాలి. జునురా, పాలు రెడీ, కమ్. పాలు రెడీ, తాగేసే. వావ్, ఫినిష్డ్. గివ్ మీ హై ఫైవ్. ఎస్, ఇంత ఫాస్ట్గానా? ఎలాగా? ఓకే, సో మీరు సర్ప్రైజ్ అయ్యారా? నేను సర్ప్రైజ్ అవ్వలేదు, బట్ మీరు డెఫినెట్లీ సర్ప్రైజ్ అయి ఉంటారు. బట్ నిజం చెప్పాలంటే నేను కూడా వీడికి పాలు తాగించడానికి చాలా కష్టపడేదాన్ని, బట్ నాట్ ఎనీమోర్. ఎందుకంటే నా దగ్గర గ్రిడ్జో సూపర్ మిల్క్ ఉంది. వేరే ఇతర కిడ్స్ న్యూట్రిషన్ డ్రింక్స్తో కంపేర్ చేస్తే ఇందులో 2 times ఎక్కువ ప్రోటీన్ ఉంది. ఫర్ బెటర్ కాల్షియం అబ్జార్ప్షన్ కోసం 100% RDA ఆఫ్ వైటమిన్ D3 ఉంది. అలాగే ఇందులో నో రిఫైన్డ్ షుగర్, నో ప్రిజర్వేటివ్స్, నో ఆర్టిఫిషియల్ కలర్స్, నో గ్లూటెన్ ఆర్ నో మాల్ట్, జస్ట్ ప్యూర్ గుడ్నెస్. ఇది నాకు చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఎస్, సో ఈ సమ్మర్లో అయితే మా జున్ను చాలా ఎంజాయ్ చేస్తాడు. సో మరింత ఎనర్జీతో విత్ ద రైట్ న్యూట్రిషన్. ఇప్పుడు మా పిల్లలకి స్విమ్మింగ్ టైం. వాటర్ తాగుతున్నాడు. బాబాయ్ స్విమ్మింగ్ చేస్తుంటే ఇదంతా సునామీ వస్తుంది. A few hours later. గంట సేపట్లో వీటితో ఈ గేమ్స్ ఆడిచ్చేస్తా. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. సో ఇప్పుడు ఉంది కదా, టవర్ అరేంజ్ చేయాలి. నేను పెద్ద టవర్ చేస్తా. పెద్ద టవర్ చేయి. పెద్ద టవర్ ఇలా అరేంజ్ చేసిన తర్వాత ఒక బాల్ పెడతాను. ఆ బాల్ పడకుండా ఏదో నువ్వు ఇలా చేయాలి. ఆ గేమ్ ఎప్పుడు అయిపోయిందంటే ఎప్పుడు అయిపోయింది? ఇలాంటి ఎమోషన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఆ గేమ్ అయిపోయింది కదా. ఒకసారి ఆడితే నువ్వు ఇంకా ఆడవా? ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. కొత్త గేమ్స్
అన్నా కూడా అవును, కొత్త గేమ్స్. ఫస్ట్ ఇది ఆడు, ఇది నీకు వచ్చా లేదా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు చూడలేదు కదా ఈ గేమ్. ఫస్ట్ టవర్ అరేంజ్. నేను పెద్ద టవర్ అరేంజ్ చేస్తా. ఇప్పుడు ఇక్కడ నేను ఒక బాల్ పెడుతున్నాను. పడకుండా, చీటింగ్ చేయకుండా అన్ని నువ్వు అట్లా తీసేయాలి. బాల్ కింద పడితే అవుట్. ఓకే, కప్స్ కూడా కింద పడుతుంది. సో ఇలా పిల్లలు ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అనమాట. ఎందుకంటే శ్రద్ధగా చేస్తూ ఉంటారు కదా, ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న శ్రద్ధగా చేస్తూ ఉంటారు కదా. సో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎక్కడ నీ కాన్సన్ట్రేషన్? ఎక్కడ? దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. అది అన్ని తీసుకోవాలి నువ్వు. మళ్ళీ ఒక్క కప్ కింద పడినా నువ్వు అవుట్. ఏంటి నీకు అలా అనిపించిందా? నా కర్మ. ఏదో ఇలా అవుతుంది. వెరీ గుడ్. సో ఇంతకు ముందు ఆడావు కదా ఆల్రెడీ నువ్వు న్యూ ఇయర్ కి, అయినా కూడా బాగా ఆడలేదు ఎందుకు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. ఎందుకంటే ఇది చాలా అంటే అందుకని మర్చిపోయినా. చాలా రోజులు అయితే నువ్వు మర్చిపోతావా? ఎందుకంటే టీవీ చూస్తాను, టీవీ చూస్తున్నప్పుడు ఉంటాను అందుకనే. చూసావా, టీవీ చూస్తూ బిజీ ఉంటాడంట. ఆ టీవీ చూడడం తగ్గించడానికే ఇవన్నీ. అది అవదమ్మా. చూసారా, ఫస్ట్ ఏంటంటే ఇలాంటి కప్స్ అన్ని తీసుకొని కప్స్ మీద నేను ఇలా ఎల్లో కలర్ వేసి, సో దాని మీద ఇలా డాట్స్ పెట్టాను అనమాట. అలాగా 1 2 3 4 5. సో అట్లా నేను 10 వరకు ఇలాగ డాట్స్ పెట్టుకున్నాను. ఇది ఒక గేమ్. ఆల్రెడీ నిన్న వాడికి చెప్పాను ఈ గేమ్ ఆడదాము అని. సో ఇంకా ఆడించలేదు, కాకపోతే చెప్పాను. ఇదేంటి బెట్ట, ఏ గేమ్ ఇది? ఏం ఆడాలి దీంతో? టూ బాల్స్ వేసి నడుచుకుంటా అక్కడికి వెళ్ళి. అక్కడ దాకా కాదు, నేను జిగ్జాగ్ లైన్ గీస్తాను. ఆ లైన్ ఎలా ఉంటే స్టిక్కర్ మీద అలా నడుచుకుంటూ రావాలి. ఓకేనా? సో దీని మీద బాల్స్ పడకుండా. సో ఇది ఒకటి. అలా కొన్ని నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి. ఈ బాల్స్తో 5 కలర్స్ ఉన్నాయి. సో ఇలా ఈ 5 కలర్స్ బాల్స్ తీసుకున్నాను. దాని తర్వాత ఈ పామ్ బాల్స్, ఇవన్నీ కూడా ఒక్కొక్క పామ్ బాల్ 2 కలర్స్ ఉంటాయి. ఇదెందుకు అనేది కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ ఏ గేమ్ ఆడదాం బెటా? ఈ గేమ్ ఆడదామా? నీకు ఇది ఆడాలనుందా? సరే, ఓకే. టవర్ నువ్వే మళ్ళీ అరేంజ్ చేస్తావా? ఓకే, ఫస్ట్ టవర్ ఇగో ఇక్కడ అరేంజ్ చేయాలి. టవర్ అక్కడ టవర్ పెట్టేసి నువ్వు ఇక్కడ వచ్చి కూర్చోవాలి. ఓకేనా? టవర్ పెట్టేసిరా. వావ్, సూపర్. ఓకే, ఒకటే షాట్కి పైన ఉన్నవన్నీ పడిపోవాలి. పడిపోతాయా? అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు టీఎన్ఆర్ గారు. సో దేంతో కొడతావు నువ్వు? లార్జ్ బాల్తో కొడతా. లార్జ్ బాల్తో కొడతావా? ఓకే, ఇది లార్జ్ బాల్, ఇది చిన్ని బాల్. లార్జ్ బాల్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. నో, అందుకే నువ్వు ఈ చిన్ని బాల్తోనే కొట్టాలి. అది ఎలా కొట్టాలి అనేది నేను చూపిస్తా. ఓకే, ఇలాంటివి ఇంట్లో ఉంటే చూడండి, ప్లాస్టిక్ కానీ లేకపోతే ఇట్లాంటి కార్డ్బోర్డ్ ఇంట్లో ఉంటే మేము ఇలా అరేంజ్ చేసామన్నమాట. ఇట్లా బెలూన్ తీసుకొని ఇలా కట్టేసాము. ఒక చిన్న రాయి లాంటిది కానీ అలా కట్టండి, అంటే ఫోర్స్గా బాల్ ఇలా వెళ్ళడానికి. సో ఇప్పుడు బాల్ ఇందులో వేసి లైక్ దిస్ ఇలా అని నేను కొడితే కొన్నే పడ్డాయి కదా, నేను పెడతాను. యు గో అండ్ సెట్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అందులో బాల్ వేసేసుకో. మధ్యలో కొట్టాలి. మధ్యలో కొడితే మధ్యలో కప్ ఉంది కదా, సో దాన్ని కొట్టామనుకో. అదా సెకండ్ లైన్ కింద నుంచి సెకండ్ లైన్ లో మిడిల్ వన్. ఎక్కడికి వెళ్ళింది? అవుట్ ఆఫ్ ద బాక్స్. అందుకే చెప్పా నేను కొడతాను అన్నావు. ఓకే, నేను ఇంకా బాల్స్ ఇస్తాను. ఓన్లీ 3 ఛాన్సెస్. ఓకే, తీసుకో. మంచి కాన్సన్ట్రేషన్ పెట్టి ఆడాలి. మళ్ళీ పైకి వెళ్ళేలా పెడుతున్నావు, స్ట్రైట్ గా పెట్టట్లేదు. స్ట్రైట్ నా ఆట కూడా మీరే ఆడిస్తే నేనెందుకు నాన్న ఆడటం? కొట్టు.
ఓ జస్ట్ మిస్ జస్ట్ మిస్. ఒక్కటైనా రా. వావ్. ఇప్పుడు మళ్ళీ ఇది ఈ టవర్ స్ట్రైట్ ఉందా నీకు? ఓకే, నువ్వు ఆడకపోతే నేను ఆడతాను. ఈసారి నువ్వు కొట్టకపోతే నేను కొడతాను. ఇప్పుడు తగులుతుందేమో. వావ్. పెట్టావు. సో స్టార్టింగే ఇది కొట్టాలి, అర్థమైందా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. వేరే గేమ్ ఆడదామా? ఇంకా ఇదే ఆడదామా? వెరీ గుడ్, వెరీ గుడ్, Okay. వెరీ బెటర్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో పిల్లలతో, ఎందుకంటే ఒక అర్ధగంట టైం అయిపోతుంది. సో హాఫ్ అన్ అవర్ బిజీగా పెట్టచ్చు. అండ్ సెకండ్ గేమ్కి ఇలా చిన్న కప్స్ అన్ని ఇట్లా కార్డ్బోర్డ్ తీసుకొని దానికి స్టిక్ చేశాను అనమాట. సో ఒక్కొక్క లైన్లో 5 ఉన్నాయి. సో ఇటు చూసిన 5, ఇటు చూసిన 5, మొత్తం 25 కప్స్ ఇలాగా అరేంజ్ చేసుకున్నాము. దీని మీద కలర్ బాల్స్ అన్ని నేను అరేంజ్ చేస్తాను. ఫైనల్గా ఇలా రావాలి. సో ఇలా వస్తే గేమ్ అయిపోయినట్టు. ఓకేనా? నీకు అర్థమైందా నేను చెప్పింది? ఫైనల్గా సేమ్ కలర్ ఇలా రావాలి. ఇక్కడ అన్ని రెడ్ రావాలి, ఇక్కడ అన్ని ఆరెంజ్ రావాలి, ఇక్కడ అన్ని బ్లూ రావాలి, ఇక్కడ అన్ని గ్రీన్ రావాలి, ఇక్కడంతా yellow రావాలి. ఇప్పుడు మనం షఫుల్ చేసేద్దామా? షఫుల్ చేద్దామా? ఓకే. సో మొత్తానికి అన్ని షఫుల్ చేసేసాను. ఒక లైన్లో ఓన్లీ ఒకటే కలర్ రావాలి, మార్చు. ఓకేనా? ఆహాహా, నువ్వు అలా కింద పెట్టకూడదు. ఓకే, ఇట్లా మార్చాలి. నో, దీనిలో నుంచి తీసి ఇట్లా పెట్టాలి. ఈ బాల్ కింద ఉండకూడదు. ఓకే, ఇంకొక కప్పు మీద పెట్టాలి. ఓకే, ఏంట్రా ఫ్లూన్ తీసి ఫ్లూ పెట్టావేంట్రా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆడ ట్రై చేయి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. No, only one ball. Move one ball at a time. Yes, very good. So 3 reds వచ్చేసాయి అక్కడ. Wow, super. One line finish. వెరీ గుడ్. సో అట్లా ఇంకొక లైన్. సో రెడ్ అయిపోయింది కదా, దీన్ని కదిలించొద్దు. వావ్, వెరీ గుడ్, సూపర్. హై ఫైవ్. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా? ఓకే, 2 లైన్స్ అయిపోయింది. సో ఇంకా సూపర్, వెరీ గుడ్, సూపర్ రా. ఓకే, నెక్స్ట్. వావ్, యే, సూపర్. వెరీ గుడ్. సో అటు ఇటు అయినా కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయినా కరెక్ట్గా పెట్టేశాడు. సో ఇది మీకు ఒక 20 minutes వరకు టైం తీసుకుంటుంది. హీఈస్ జస్ట్ 6 years old కాబట్టి, సో వాడికి తగ్గట్టుగా మేము ఇలా ప్లాన్ చేసామన్నమాట. డిడ్ యు లైక్ ఇట్? ఇది నువ్వు ఆడతావా ఇంకొకసారి? ఆడతావా? కూర్చో. ఓకే, ఈసారి నేను ఎవ్వరు హెల్ప్ చెయ్యం. ఓకే, ఎవ్వరు హెల్ప్ చెయ్యము, నువ్వే ఆడాలి. సూపర్. ఓకే, సో ఇదైతే వాడు జస్ట్ 5 minutesలో అరేంజ్ చేసేసాడు. సో ఫస్ట్ టైం ఒక 20 minutes టైం పట్టింది. ఇప్పుడైతే ఒక 5 minutes. అట్లా మెల్లిమెల్లిగా టైం అనేది సో చాలా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏదైనా యాక్టివిటీ చేసే ముందు ఇలా అరేంజ్ చేసుకోవడం, ఇలా హోంవర్క్ చేయడం, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ గేమ్ నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంది.
సో జున్ను నెక్స్ట్ గేమ్ ఏమనుకుంటున్నావు బెటా? నెక్స్ట్ గేమ్ అంటే నువ్వు దారం అనుకుని స్కేట్ ఆడ. ఏం చేయాలి దీంతో? సో మధ్యలో ఒక రబ్బర్ బ్యాండ్ కట్టేసాము. ఇది ఎందుకు కట్టాము? ఎందుకంటే ఆడుకోవడానికి అబ్బా. ఇంట్రెస్టింగ్ గా ఉండడానిక. మళ్ళీ దీని మీద కలర్ వేసి నంబర్స్ డాట్స్ ఎందుకు పెట్టాము? తెలీదు. నీకు తెలీదా? ఓకే. సో ఇప్పుడు 1 to 10 నంబర్స్ ఉన్నాయి. సో మధ్యలో ఒకటి బ్లూ కలర్ ఉంది. సో మధ్యలో బ్లూ కలర్ ఉన్నది మధ్యలోనే పెట్టేద్దాం. ఓకే, ఇవన్నీ చుట్టూ పెట్టేద్దాం. ఓకేనా? ఓకే, ఇవి ఇలా అరేంజ్ చేసేసాం. సో ఇప్పుడు 1 2 3 అని సీక్వెన్స్లో పెట్టాను కదా. జస్ట్ సో దాని మీద స్టిక్కర్ ఉంది కదా, దాని మీద ఇది కౌంట్ చేయాలి. 1 అంటే ఇది, 2 అంటే ఇది, 3 అంటే ఇది, నువ్వు కౌంట్ చేయాలి. సో నేను ఇప్పుడు చేస్తున్నాను ర్యాండమ్గా. అన్ని తిప్పేస్తున్నాను నేను. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి అంటే మధ్యలో బ్లూ కలర్ ఉంది, చుట్టూ నంబర్స్ ఉన్నాయి. సో ఈ గేమ్ అంటే ఇద్దరు మధ్యలో ఆ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. సో ఇద్దరు కలిసి గేమ్ ఆడాలన్నమాట. నన్ను ఇది పట్టుకో. 1 ఎక్కడుంది? 1 దగ్గరికి వెళ్దాం. వేర్ ఇస్ 1? ఎస్, 1 దగ్గరికి వెళ్ళు. 1ని పట్టుకో. పట్టుకో, దీని మీద పెట్టు. అట్లా 2 దగ్గరికి వెళ్ళు. నాకు చూపించద్దు, 2 దగ్గరికి వెళ్ళు. ఎస్, పట్టుకున్నావు కదా, ఇక్కడ తీసుకురా. ఇప్పుడు వేర్ ఇస్ 3? ఓకే, అండ్ వేర్ ఇస్ 4? వేర్ ఇస్ 5? చూడు, లెక్క పెట్టు. వేర్ ఇస్ 5? 1 2 3 4 5 6. ఎక్కడ 5 ఎక్కడ ఉంచు? 2 3 4 5. ఎస్, 5 అది పట్టుకో మరి. వేర్ ఇస్ 7? 1 2 3 4 5 6 7 8 9. 9 అది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 7. వేర్ ఇస్ 7? 1 2 3 4 5 6 7 8 9 10. సో దెన్ వేర్ ఇస్ 7? I think here. ఐ థింక్ హియరా? ఓకే, Here only. వెరీ గుడ్, యూ థాట్ రైట్. ఇది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. ఓకేనా? వెరీ గుడ్. వేర్ ఇస్ 8? Here. ఎస్. అమ్మయ్యా, 8 అయిపోయింది. 9 అదేనా? ఓకే ఓకే ఓకే. Yeah. వేర్ ఇస్ 10? వావ్, సూపర్, వెరీ గుడ్. గివ్ మీ హై ఫైవ్. సో ఎలా అనిపించింది గేమ్? బాగుందా బాలేదా? బాగుంది కానీ బాగుంది కానీ నా నంబర్స్ అర్థం కావాలి. ఇక్కడ నంబర్స్ రాయకుండా 1 2 3 అలా రాయాలి కదా నీకు. ఇవన్నీ లెక్క పెట్టడం కష్టం కదా. సో ఈజీ అయిపోయింది. సో ఇట్లా రాస్తేనే నీకు తెలియాలి. చిన్న చిన్న డాట్స్ ఉన్నా కూడా అది ఏ నంబరో నువ్వు తెలుసుకోగలగాలి. ఓకేనా? సో ఇది మనం పిల్లలతో కలిసి ఆడితే బాగుంటుంది. సో పిల్లలతో క్వాలిటీ టైం ఎలా స్పెండ్ చేయాలి అన్నది మోర్ ఇంపార్టెంట్. ఇలా ప్లాన్ చేశాను అనమాట. మీకు ఏ గేమ్ బాగా నచ్చింది మర్చిపోకుండా కమెంట్ చేయండి మామ్స్. సో నెక్స్ట్ ఇంకొక గేమ్ ఉంది. ఇంకొక గేమ్ ఆడదామా వద్దా? లాస్ట్ గేమ్ ఉందా? లాస్ట్ గేమేనా? లాస్ట్ గేమ్ కాదు, దీని తర్వాత ఇంకొక గేమ్ కూడా ఉంది. లాస్ట్ 2 గేమ్స్ ఉన్నాయి. ఓకేనా? నీకు ఏది నచ్చింది ఇప్పటివరకు? ఫస్ట్ నచ్చిందా? సెకండ్ వన్ బాల్స్ మనం అన్ని ఆర్డర్లో పెట్టాము, అది నచ్చిందా? ఇది నచ్చిందా? సెకండ్ నచ్చింది. ఇంకే థర్డ్ నచ్చింది. ఫస్ట్ నచ్చలేదా? దిస్ ఇస్ డన్. 4th గేమ్ ఏంటంటే పామ్ బాల్స్తో ఉంటుంది అనమాట. నేను చెప్తా. నో 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 నో, ఈచ్ కలర్ 2 ఉంటుంది. కలర్ ఎక్కడ మ్యాచ్ చేయాలా? మ్యాచ్ చేయాలి. ఎలా మ్యాచ్ చేయాలి అనేది నేను చెప్తా. ఓకే? సో ఈచ్ 2 కలర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ 2 కప్స్ ఉన్నాయి కదా,
ఈ 2 కప్స్తో నేను చెప్పిన కలర్ మీద, సపోజ్ ఇప్పుడు నేను వైట్ అని చెప్పాను అనుకో, వైట్ అనగానే ఓకేనా కరెక్ట్గా నువ్వు ఇప్పుడు నేను వైట్ అని చెప్పాను అనుకో, వైట్ ఎక్కడుంది ఇలా చేయకూడదు. 2 కప్స్ ఒకేసారి, ఓకేనా? వైట్ అని చెప్తే ఓకే, గ్రీన్ చెప్పగానే గ్రీన్ ఎక్కడుందో నువ్వు క్లోజ్ చేసేసేయాలి. గ్రీన్ చెప్పగానే ఇలా చేయొద్దు, ఓకేనా? చెప్తున్నారు ముందే చెప్పాలి కదా. రెడీ? బ్లూ, పింక్, ఆరెంజ్, yellow, పర్పుల్. మరి అదేంట్రా? ఓకే, బ్లాక్, ఆరెంజ్, ఆరెంజ్. You're not interested? ఇంట్రెస్టెడ్. మళ్ళీ నువ్వు కలర్స్ చెప్తావా, నేను ఆడతాను. ఓకే, నేను మమ్మ ఆడుతుంది, ఆడినా వద్దా? యాడ్. ఓకే, నువ్వు చెప్పు, కలర్స్ చెప్పు. గ్రీన్, బ్లూ, పర్పుల్, చెప్పురా తొందరగా. పర్పుల్, బ్లాక్, బ్లాకా? గ్రీన్, వైట్, ఆరెంజ్, వైట్, బ్లూ, వైట్, ఆరెంజ్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, గ్రీన్. అలా అవ్వదురా. అట్లుంటది మనతోని. బేసిక్గా ఏంటనంటే వాళ్ళకి కలర్స్ని ఐడెంటిఫై చేయడానికి ఎంత క్విక్గా ఐడెంటిఫై చేస్తున్నారు అండ్ వాళ్ళు ఎంత షార్ప్గా ఉన్నారు, మనం చెప్పేది ఎంత షార్ప్గా వింటున్నారు, సో వాళ్ళు ఎంత క్విక్గా మూవ్ చేయగలుగుతున్నారు. సో ఇదంతా కూడా మనము వీళ్ళకి నేర్పించచ్చు అనమాట. సో ఈ గేమ్ బాగుందా? నచ్చలే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అదే నన్ను ఇంట్రెస్టింగ్గా నీకు ఉండాలంటే కష్టం. సో ఇది మున్నుతో కూడా ఆడచ్చు, బట్ ఇంకొంచెం ఇంకొక 6 months అవ్వాలి. బట్ దిస్ ఇస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. కలర్స్ నేర్పించడానికి ఇది ఈజీ వే అండ్ దాని తర్వాత కొంచెం ఫాస్ట్గా కూడా అవుతారు. సో మీకు ఎలా అనిపించింది? నాకైతే దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఇప్పటివరకు చూసిన దానిలో. క్విక్గా మూవ్ చేయడానికి ఇది అంటే లిజనింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది బాగుంటుంది. సో నెక్స్ట్ అయింది ఫైనల్ గేమ్, లాస్ట్ గేమ్. ఓకే, లాస్ట్ గేమ్కి మనం ఆ స్టిక్కరింగ్ చేయాలి. లెట్స్ గో. జును, దిస్ ఇస్ ద ఫైనల్ గేమ్, ఓకేనా? ఓకే, వన్ సెకండ్. నేను గేమ్ ఎలా ఆడాలో చూపిస్తాను. అలా వాక్ చేయాలా? ఓకే, మైక్ ఎక్కడ పెడితే లైన్ కదా. ఓకే, దిస్ ఇస్ లైన్. నువ్వు ఇట్లా నడవకూడదు, ఓకేనా? లైన్ మీదనే నీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా పట్టుకో. నేను ఒకసారి వాక్ చేస్తాను. నేను ఎలా గేమ్ ఆడతాను? నేను అలిగాను, బొంగమతి పెట్టుకున్నాను. వాడంతే, నేనే చేయాలంటాడు అన్ని. ఒకసారి చూస్తూ ఉండు, మంచి సెట్ ప్రాపర్లీ. ఇది మరీ చిన్న సైజ్ బాల్స్ తీసుకున్నా పడవు, ఎందుకంటే అందులోపలే ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఆడతారు కాబట్టి. సో ఇవి పడే ఛాన్స్ ఉంటుంది. దీనికంటే పెద్ద సైజ్ బాల్ తీసుకుంటే గ్లాస్ వెనకాల ఇలా ఉంటుంది కదా, సో అందుకని అవి పడవన్నమాట. జున్ రెడీ? నేను ఆడుతున్నాను. ఓన్లీ 1 hand లైక్ దిస్, ఓకేనా? ఓన్లీ 1 hand పట్టుకున్నాను చూడు, నేను 2 handsతో ఆడట్లేదు. ఓకే, ఆ లైన్ మీదే నడుస్తున్నాను, కింద కూడా చూసుకోవాలి. ఓకే, రాంగా? ఎక్కడ రాంగ్ రా? నేను కరెక్ట్గా. పడిపోతే యువర్ అవుట్. ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రావాలి. ఓకే, చూడు నేను అదే లైన్ మీద వెళ్తున్నాను. ఐ వాన్. సో ఇట్లా అనమాట. ఆడదామా జునుదా? ఓన్లీ 1 hand బెటా. రెడీ? 3, 2, 1 గో. అది స్ట్రైట్ బాబు. బాల్ పడిపోతే వాడు చూడు. జున ఇది పడిపోతే ఏడుస్తారా?
కాదు వీళ్ళు చిన్న పిల్లలు అయిపోయారంటే నేను ఆడతాను ఓన్లీ వన్ హ్యాండ్. పడిపోవాలి. నేను కాసేపు కూడా ఆనందపడేది ఇష్టం లేదా నీకు? హలో లైన్ మీద జున్ను బాగా ఆడతాడు. జున్ను రాబెట్ట మళ్ళీ ఆడదాం. కమ్ నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. మిడిల్లో పట్టుకోండి, అప్పుడు బ్యాలెన్సింగ్ తెలుస్తుంది. మా వాడు ఇలా ఆడినా, వాడు రూల్ ప్రకారంగా ఆడినా బాగా ఆడతాడు ఏదో. వెరీ గుడ్ సూపర్. ఇట్రా మళ్ళీ రివర్స్, ఇటు నుంచి అటు వెళ్ళాలి. ఓకేనా? వావ్ సూపర్, యే వెరీ గుడ్. ఇప్పుడు ఈ 5 గేమ్స్ నేను ఇలా అరేంజ్ చేశాను కదా, సో ఇవే గేమ్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో కాంపిటీషన్ లాగా కూడా మనం చేద్దాము. వాళ్ళు ఎలా ఆడతారు, సో వాళ్ళకి ఒక టైమర్ని ఫిక్స్ చేసి ఆడదామా మీ ఫ్రెండ్స్తో? ఈవినింగ్ మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తావా? మీ ఫ్రెండ్స్తో ఈ గేమ్స్ అన్ని ఆడదామా? సానా అదొక్స్ ఓకే, ఇంకా సాయ్ దట్టు ఓకే. సో వీళ్ళంతా కూడా బావ సుక్కు బావని మళ్ళీ పిలుస్తావా? సుక్కు బావని మనం వాళ్ళతో ఆడదాం. సుక్కు బావని పిలిచి వాళ్ళతో ఈ గేమ్స్ ఆడదాం కదా. సూపర్. సో వాళ్ళతో ఈ గేమ్ ఆడితే ఎవరు ఎక్కువ అంటే తక్కువ టైంలోనే ఎవరు గేమ్ ఫినిష్ చేస్తున్నారు అనేది, సో వాళ్ళ మధ్యలో టాస్క్ పెట్టచ్చు. ఓకే, సుకృతిని అండ్ లోచన్ని మా జున్ను ఫ్రెండ్స్ అనమాట, ఐ మీన్ మా అన్న వాళ్ళ పిల్లలు. సో బావని సుక్కును ఇన్వైట్ చేద్దాం. ఓకేనా? మమ్మీస్ మీకు ఎలా అనిపించాయి ఈ యాక్టివిటీస్? మీకు ఈ యాక్టివిటీస్ నచ్చితే నేను ఇంకా చాలా క్రియేట్ చేస్తాను. అంటే వీడియోస్ చేయాలా లేదా అని ఐడియాస్ కోసం. లేదు అని అంటే మా పిల్లలకి నేను రెగ్యులర్గా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను, ఇవి షూట్ చేసినా చేయకపోయినా కూడా. బట్ చాలామంది మామ్స్కి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఇలా చేయడం జరిగింది. సో ఈరోజు మీకు ఏ గేమ్ ఇంట్రెస్టింగ్గా బాగా నచ్చింది అనేది కింద కమెంట్స్ చేయండి. సో మీకు ఏమైనా గేమ్స్ తెలిస్తే, అంటే మీకు తెలిసిన గేమ్ ఇంకొక 10 మంది పిల్లలతో ఆడించవచ్చు, 10 మంది పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటే మీ ద్వారా. సో అది నేను నేర్చుకొని ఎలా ఆడాలి ఏంటి ఆ ప్రాపర్టీస్ అన్నీ రెడీ చేసుకొని మా పిల్లలతో ఆడిస్తాను. సో ఇవి కూడా నాకే అన్నీ తెలుసు అని కాదు, సో చాలామందికి చాలా ఐడియాస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ గివ్ మీ ఐడియాస్. ఈ సమ్మర్లో నాకు బోల్డ్ అన్ని ఐడియాస్ కూడా కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.